గణపతియే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. పిల్లలకి 28 ఏళ్ళు దాటినా కానీ పెళ్ళి అవ్వట్లేదు అని అంటే అది వారి జాతకంలో ఉన్న దోషం కానీ లేదు అంటే ఏదైనా వాస్తు దోషం కానీ ఉండే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. మరి ఈరోజు నేను ఒక శనిగ్రహం గురించి తీసుకొని చెప్పబోతున్నాను. మీ పిల్లల జాతకాల్లో లేదంటే మీరు చూసేటట్టుంటే మీ జాతకంలో కానీ శని ఈ స్థానాల్లో ఉన్నప్పుడు వివాహం చాలా వరకు ఆలస్యమే అవుతుంది. మరి ఆ స్థానాలు ఏంటి అంటే శని 2వ స్థానంలో ఉన్నా, 3వ స్థానంలో ఉన్నా, లేదా 7వ స్థానం, 10వ స్థానం, 12వ స్థానం, ఈ 5 స్థానాల్లో శని ఎక్కడ ఉన్నా కానీ వివాహం చాలా మందికి ఆలస్యమే అవుతూ ఉంటుంది. మరి అలా ఎందుకు జరుగుతుంది ఏంటి అని కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే, ఇప్పుడు శని 2వ స్థానంలో ఉన్నారనుకోండి. 2వ స్థానం ఏంటి? మీరు ఎవరైనా కుటుంబంలోకి వెళ్ళటం కానీ లేదా ఎవరైనా మీ కుటుంబంలోకి కానీ రావటం జరుగుతుంది. 2వ స్థానం ఏంటి? కుటుంబ స్థానం. శని ఎక్కడ ఉంటే అక్కడ మనకి సహజంగానే ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి 2వ స్థానంలో శని ఉన్నప్పుడు ఏమవుతుంది? మిమ్మల్ని ఏదైనా కుటుంబంలోకి పంపించట్లేదు, లేదా ఎవరినైనా సరే మీ కుటుంబంలోకి రానియట్లేదు. అలా 2వ స్థానంలో శని ఉండటం వల్ల ఆలస్యం అవుతుంది. మరి 3వ స్థానంలో శని ఉంటే ఏమవుతుంది అంటే శనికి ప్రత్యేకమైనటువంటి దృష్టులు ఉంటాయి. అంటే 2 ప్రత్యేకమైనటువంటి దృష్టులు ఉంటాయి. సహజంగా సప్తమ దృష్టి అంటే 7వ దృష్టి ఏ గ్రహానికైనా కలిగి ఉంటుంది. దాంతోపాటుగా శనికి ఉండేటువంటి ప్రత్యేకమైన దృష్టులు ఏంటి అంటే 3 మరియు 10. అంటే మొత్తంగా శనికి ఉండే 3 దృష్టులు 3, 7, 10. ఈ 3 దృష్టులు కలిగి ఉండడం చేత శని 3వ స్థానంలో ఉన్నారనుకోండి. 3వ స్థానంలో ఉన్నటువంటి శని తన సప్తమ దృష్టితోటి 9వ స్థానాన్ని వీక్షిస్తుంటాడు. ఏదైనా పాపగ్రహ వీక్షణ 9వ స్థానం మీద కలిగినప్పుడు దాన్ని మనం పితృదోషం కిందనే కన్సిడర్ చేయాలి. పితృదోషం ఉన్నప్పుడు సహజంగానే వివాహాలు అనేవి ఆలస్యం అవుతూ ఉంటాయి. కాబట్టి 3వ స్థానంలో ఉన్నటువంటి శని తన సప్తమ దృష్టితోటి 9వ స్థానాన్ని చూడటం వలన పితృదోషం ఏర్పడి వివాహం ఆలస్యం అవడానికి అవకాశం ఉంటుంది. అలానే 7వ స్థానంలో శని ఉంటే ఏమవుతుంది? 7వ స్థానం తెలియజేసేది ఏంటి? మనకి భర్తకి భార్యని, భార్యకి భర్తని తెలియజేసే స్థానము. దీన్నే వివాహ స్థానం అని అంటారు. శని ఉన్న చోట సహజంగా ఆలస్యం అనేది ఉంటుంది. కాబట్టి 7వ స్థానంలో శని ఉండటం వలన వివాహం ఆలస్యం అవటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా 7వ స్థానంలో ఉన్నటువంటి శని తన 3వ దృష్టితోటి 9వ స్థానాన్ని చూస్తుంటారు. తన 3వ దృష్టితోటి 9వ స్థానాన్ని చూసినప్పుడు పాపగ్రహ వీక్షణ 9వ స్థానం మీద ఉన్నప్పుడు దాన్ని మనం పితృదోషం కిందనే కన్సిడర్ చేయాలి. కాబట్టి పితృదోషం ఉన్న వాళ్ళకి వివాహం ఆలస్యం అవుతుంది. కాబట్టి శని 7వ స్థానంలో ఉంటే 3వ దృష్టి వలన 9వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి వివాహం ఆలస్యం అవుతుంది. మరి 10వ స్థానంలో ఉంటే ఏంటండి అంటే కూడా చూడండి, 10వ స్థానంలో ఉన్నప్పుడు కూడా 10వ స్థానం నుండి లెక్కేయండి, ఆయన దృష్టిలు లెక్కేయండి. 3వ దృష్టి 10, 11, 12 ఎలాంటి ఇంపాక్టు లేదు. తనకి కలిగినటువంటి మరి 7వ దృష్టి 10, 11, 12, 1, 2, 3, 4 ఇంపాక్ట్ లేదు, బాగానే ఉంది. మరి ఇంకా ఒక దృష్టి ఉంది, 10వ దృష్టి ఉంది. 10వ స్థానం నుండి 10వ దృష్టి లెక్కేయండి. 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7. అంటే 10వ స్థానంలో ఉన్నటువంటి శని 7వ స్థానాన్ని చూస్తున్నాడు. 7వ స్థానాన్ని చూస్తే 7వ స్థానం ఏం తెలియజేస్తుంది? వివాహాన్ని తెలియజేస్తుంది. కాబట్టి వివాహం డిలే అయ్యే అవకాశం ఉంది. మరి 12వ స్థానంలో ఉన్నటువంటి శని ఏం చూస్తారు అంటే తన 3వ దృష్టితోటి 2వ స్థానాన్ని అంటే కుటుంబ స్థానాన్ని ఆలస్యం చేస్తున్నారు. పైగా తన యొక్క 10వ స్థానం దృష్టితోటి మళ్ళీ కూడా 9వ స్థానాన్ని చూస్తూ పాప గ్రహ వీక్షణ కలిగినటువంటి 9వ స్థానం మనకేమవుతుంది అని అంటే పితృదోషానికి గురవుతుంది. కాబట్టి ఈ రకంగా శని ఈ స్థానాల్లో ఉంటే 2, 3, 7, 10, 12 ఈ స్థానాల్లో ఉన్నప్పుడు చాలా మందికి వివాహం ఆలస్యమే అవుతుంది. మరి సేమ్ మీరు చెప్పినట్టుగానే కాంబినేషన్ ఉందండి, ఆలస్యమైందండి. మరి దీనికి ఏదైనా పరిహారం ఉందా అని అంటే శని ఏంటి అంటే మనం పూర్వజన్మతో చేసినటువంటి పాపపుణ్య ఫలితాన్ని బేరీజ్ వేసుకొని మరీ ఈ జన్మలో మనకి రిజల్ట్స్ ఇస్తాడు. కాబట్టి శని శాంతపడాలి అని అంటే ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే లేని వారికి తోచినంతలో ఏదైనా సహాయం చేయండి. అది ఆర్థిక సహాయం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇది ఎలాగో చలికాలమే కాబట్టి చలికాలంలో చాలామంది మనకి బయట అడుక్కునే వాళ్ళు ఉంటారండి. ఈ అడుక్కునే వాళ్ళకి వీలున్నంత వరకు ఏదైనా సరే దుప్పట్లు సహాయం చేయండి, చాలా మంచిది. అలానే ఏదైనా శని త్రయోదశి రోజు నాడు తైలాభిషేకం చేయించుకోండి, దానివలన శని శాంతపడతారు. అలానే ఏదైనా శనివారం రోజు నాడు ఈవినింగ్ టైంలో మీరు 6 దాటిన తర్వాత
మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదన్నా ఆంజనేయ స్వామి గుడిలో నువ్వుల నూనె ఒక 1/2 లీటరో 1 లీటరో మీకు చేతనైనంతలో అది ఇచ్చి గుళ్ళో వాడమని చెప్పండి. గుళ్ళో వాడమని చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఆ నూనె వంతు మీ వంతు రాగానే మీకేమవుతుందంటే శని శాంతపడి తొందరగా వివాహం సెట్ అవ్వటానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను చెప్పినట్టుగా చేసుకోండి. వీలున్నంత వరకు మాత్రం లేని వారికి సహాయం చేయండి. మీకన్నా వయసులో పెద్దవారిని గౌరవించండి. ముఖ్యంగా తల్లిదండ్రులని మరీ మీరు గౌరవించడం అనేది మంచి పద్ధతండి. నమస్కారం.